శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మాసం అనగా నవంబరు నెల కార్తీక మాసం మేషరాశి వారికి మాస ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ విధమైనటువంటి పరిహారాలు పరిష్కారాలు ఈ మాసంలో మనం చేసుకోవచ్చు అనేవి ఇప్పుడు మనం చూద్దాము. మేషరాశి అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం కలిస్తే మేషరాశి. మేషరాశి వారికి గ్రహ సంచార ప్రకారంగా చూస్తే ఈ మాసమంతా కూడా కార్తీక మాసము బుధ రాహువులు శుభంగా ఉన్నారు, కుజుడు అర్ధశుభుడు అని చెప్పవచ్చు. అంటే బృహస్పతి మేషరాశి వారికి 4వ స్థానంలో ఉన్నాడు ఈ నవంబర్ మాసం అంతా కూడా. కాబట్టి 4వ స్థానం అనేటువంటిది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి బృహస్పతి సంబంధమైనటువంటి కొంత దోషం అనేటువంటిది ఈ మాసంలో మీకు ఉంటుంది. ఇక ఈ మాసంలో 12వ స్థానంలో వ్యయస్థానంలో శనైశ్చరుడు ఉన్నాడు. శనైశ్చరుడు వ్యయంలో ఉంటే ఫలితాలు నేను మీకు చెబుతూనే ఉన్నాను. రాహువు 11వ స్థానంలో ఉన్నాడు, లాభస్థానంలో రాహు ఉన్నాడు. అది చాలా అద్భుతంగా ఉంటుంది మీకు. కాబట్టి బృహస్పతి, శనైశ్చరుడు, రాహువు మరియు కేతువు 5వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి 5వ స్థానంలో ఉన్నటువంటి కేతువు యొక్క ప్రభావము, అలాగే ఈ మాసంలో బుధుడు యొక్క సంచారము మరియు ఈ మాసంలో రాహువు యొక్క సంచారము, కొంత కుజుడి యొక్క సంచారం అనేటువంటిది మేషరాశి వారి మీద కొంత ప్రభావం అనేటువంటిది చూపిస్తూ ఉన్నది. కాబట్టి మేషరాశి వారికి ఈ మాసమంతా కూడా గ్రహ సంచార ప్రకారంగా కొంత మిశ్రమమైనటువంటి కాలము. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. కాలం ఎప్పుడూ అనుకూలంగానే ఉంటుంది అని అనుకోవద్దు, కొంతకాలం వ్యతిరేకంగా కూడా ఉంది. వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. ఈ మాసంలో ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో ఆ సాధించే దాని మీద దృష్టి పెట్టండి. అలాగే శుభకార్యములకు సంబంధించినటువంటి పునాదులు ఏవైతే ఉన్నాయో ఈ మాసంలో మొదటి వారంలో మీకు పడవచ్చు. ఆరోగ్యపరంగా కనుక చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ పెట్టుకోకపోతే ఈ మాసంలో మీరు ఇబ్బంది పడవచ్చు. అలాగే వ్యాపారులకు కానీ వ్యవసాయదారులకు కానీ ధనలాభం అనేటువంటిది కూడా ఉంటుంది. ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. సైన్స్ రంగంలో ఉన్నటువంటి వారికి, సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తులకు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వారికి కొంత పర్వాలేదన్నట్టుగా అవకాశాలు అనేటువంటివి కూడా వస్తాయి. సంపూర్ణమైనటువంటి ఆత్మవిశ్వాసం అనేది మేషరాశి వారికి ఈ మాసం చాలా అవసరము. ఏవైనా పనులు మొదలు పెడితే కనుక ప్రణాళికాబద్ధంగా వాటిని పూర్తి చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో వాటిని దాదాపుగా వాయిదా వేయడం అనేటువంటిది కూడా మంచిది. నెగటివ్ థాట్స్, వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు మీ దగ్గరికి కూడా రానివ్వకండి. చిన్న చిన్న సమస్యలు అప్పుడప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆ సమస్యలను పరిష్కారం చేసుకునే దిశగా ముందుకు వెళ్ళండి తప్ప దాన్ని ఇంకొక రకంగా కూడా మీరు భావించాల్సినటువంటి పని లేదు. డబ్బు విషయంలో, అలాగే
మిగతా విషయాల్లో నిర్మోహమాటంగా ఉండటం, ఇది మేషరాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. డబ్బు విషయంలో మిమ్మల్ని కొంతమంది ఒత్తిడి చేస్తారు. ఆ ఒత్తిడిని పొందకండి. ఇంజనీర్లకు, కాంట్రాక్టర్లకు, అలాగే అభివృద్ధి అనేటువంటిది కలుగుతుంది. వైద్యులకు, లాయర్లకు, గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి పదోన్నతి కలిగే అవకాశం కూడా ఉంది. కోర్టు వ్యవహారములు, తీర్పులు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులు కనుక బాగా కష్టపడవలసి వస్తుంది. శత్రువుల మీద విజయం సాధించటానికి అహరహము కృషి చేయవలసి ఉంటుంది. సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి వార్తలు కూడా మీరు వింటారు. అనవసర ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని వీలైనంత వరకు నియంత్రించండి. ముఖ్య నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటి విషయంలో మీ దగ్గర ఉన్నటువంటి వ్యక్తుల మీద ఆధారపడండి. అలాగే పరిస్థితులకు తగినట్లుగా వ్యూహములు మారుస్తూ వెళ్ళండి. కొంత విందు వినోదాది కార్యక్రమముల యందు పాల్గొంటారు. కొన్ని విజయాలు కూడా సాధించగలుగుతారు. వ్యక్తిగత సమస్యలు అనేటువంటివి మిమ్మల్ని బలహీనపరచకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. గత వివాదాలన్నీ కూడా పరిష్కరించబడతాయి. ఇవి చక్కటి ఫలితాలు. ఇక మేషరాశి వారు ఈ వారమంతా కూడా కొంత నవగ్రహములకు సంబంధించినటువంటి పారాయణాదులు చేయండి. మొదటి వారము, రెండవ వారము నవంబరులో కొంత గ్రహ సంచారానికి సంబంధించి శివ సహస్రనామ స్తోత్ర పారాయణము. ఈ మాసమంతా కూడా 4 సోమవారాలు శివాభిషేకం చేయించుకోండి. బిల్వదళములతో శివార్చన వీలైనంతగా చెయ్యండి. ఎంత శివారాధన చేస్తే అంత అద్భుతమైన ఫలితములు మీరు పొందుతారు. ఏదైనా విశేషమైనటువంటి క్షేత్ర దర్శనము, అలాగే కార్తీక మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష అష్టమి ఏదైతే ఉన్నదో ఆ అష్టమి రోజున మీరు గోపూజ చెయ్యండి. గోపాష్టమి, క్షీరాబ్ది ద్వాదశికి తులసి కళ్యాణాదులు చేసుకోండి. వీలున్నంతగా దైవారాధన చెయ్యడం అనేటువంటిది మేషరాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. బాగుంటుంది. ఇక మేషరాశి వారు ఎవరైనా వ్యక్తిగత జాతకము, వ్యక్తిగత సంబంధమైనటువంటి రాశి ఫలితాలు కావాలి అనుకునేటువంటి వారు అపాయింట్మెంట్ తీసుకుంటే కనుక వారికి తగిన సూచనలు, సలహాలు ఇవ్వబడతాయి. అపాయింట్మెంట్ తప్పకుండా తీసుకోవాలి. దశ అంతర్దశల విశ్లేషణ చేసి మీతో మాట్లాడటం అనేటువంటిది కూడా జరుగుతుంది. కాబట్టి వ్యక్తిగత జాతకాలు కావాల్సినటువంటి వారు చెప్పించుకోదలుచుకున్నటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఉదయం 8 నుంచి రాత్రి 7 గంటల లోపు కాల్స్ చేయండి. ఒకవేళ కాల్ ఎత్తకున్నా కానీ మా వాళ్ళు మీకు కాల్ చేస్తారు. ధర్మ సందేహాలు ఏవైనా ఉంటే కామెంట్లలో పెట్టండి తప్పకుండా. అలాగే మంచి పనులు చేయండి, మీకు శివానుగ్రహం తప్పకుండా కలుగుతుంది. పరమేశ్వర అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. మేషరాశి వారందరూ బాగుండాలి అని ఆశీస్సులు.